ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. ద లార్డ్ విల్ రిడీమ్ యూ అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ యువర్ ఎనిమీస్. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయం ఒక అద్భుతమైన జయనాదంతో ఈ సందేశాన్ని మనం ఆరంభిద్దాం. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ దినపు వాగ్దానము ద్వారా దేవుడు మీకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాడు. యెహోవా నీ శత్రువుల చేతి నుండి నిన్ను విమోచించును. శత్రువు అంటే కేవలం మనిషి మాత్రమే కాదు. నీ ప్రశాంతతను దొంగిలించే అనారోగ్యం కావచ్చు, నిన్ను నిద్రపోనివ్వని అప్పుల భారం కావచ్చు, నిన్ను పాత పాపంలోనికి లాగే దురాశ కూడా కావచ్చు. ఈరోజు నువ్వు అంటున్నావేమో, నేను బందీనైపోయాను, నా గొలుసులు తెగవు అని. అయితే ఆలకించు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ సంకెళ్లను తెంచటానికి దిగి వస్తున్నాడు. ఈ ఉదయకాలపు ధ్యానం నీ జీవితములో గొప్ప విడుదల దినము కాబోతుంది. ఈ వచనాన్ని మనం పూర్తిగా చదివితే, దేవుడు విమోచన ఇచ్చే ముందు ఇశ్రాయేలీలను ప్రసవ వేదన అనుభవించమన్నాడు. అంటే విమోచన రావటానికి ముందు కొంత నొప్పి, బాధ ఉంటుంది. ఒక తల్లి బిడ్డను కనే ముందు ఎంత వేదన పడుతుందో, నీవు కూడా నీ ఆశీర్వాదాన్ని పొందుకునే ముందు కొంత శ్రమను ఎదుర్కోవలసి రావచ్చు. ఆ శ్రమ నిన్ను చంపటానికి కాదు సుమా, నీలో ఉన్న అద్భుతాన్ని బయటకు తేవటానికి. బబులోను వరకు వెళ్తావు కానీ అంటాడు దేవుడు, నీవు పట్టణము విడిచి బయట పొలములో నివసించి బబులోను వరకు వెళ్తావు. అంటే నీవు శత్రువుల అడ్డ అయిన బబులోను అనగా లోకము కష్టము వరకు వెళ్లాల్సి రావచ్చు, కానీ అక్కడే దేవుడు నిన్ను విడిపిస్తాడు. మూడవది విమోచన అంటే వెల చెల్లించి విడిపించటం. సాతాను చేతిలో చిక్కుకున్న నిన్ను విడిపించటానికి యేసుక్రీస్తు తన రక్తాన్ని వెలగా చెల్లించాడు. కాబట్టి సాతానుకు నీ మీద ఏ హక్కు లేదు. యెహోవాయే స్వయంగా నీ విమోచకుడు. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఒక మాట ఆలోచన చేయండి. నీవు శత్రువుకి నీ అడ్రస్ ఇచ్చావా? శత్రువు నీ జీవితంలోనికి ఎలా ప్రవేశించాడు? ఒక్కోసారి మనం చేసిన తప్పులే శత్రువు మన ఇంట్లోకి రావటానికి దారిస్తాయి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ నన్ను శత్రువు పీడిస్తున్నాడు అని ఏడవటం వల్ల ఏమి ప్రయోజనం లేదు. నువ్వు దేవుని దగ్గర దొంగిలించిన సమయం, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన తీరు, ఇవే సాతానుకు నీ మీద పట్టించే. ఈరోజు ఆ తప్పులను నువ్వు ఒప్పుకో. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో అప్పుడే శత్రువు నీ దగ్గర నుండి పారిపోతాడు. మీరు దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చునని లేఖనాన్ని జ్ఞాపకం చేసుకో. లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఐగుప్తులో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఫరో అనే శత్రువు వారిని అణిచివేస్తూ ఉన్నాడు. కానీ దేవుని విమోచన సమయం వచ్చినప్పుడు ఎర్ర సముద్రమే వారికి దారిచ్చింది. ఫరో సైన్యం కూలిపోయింది. నీవు అనుకుంటున్న శత్రువు దేవుని కంటే శక్తివంతుడు కాదు. నీ బలహీనతను చూసి నవ్వుతున్న శత్రువుకు దేవుడు ఒక షాక్ ఇవ్వబోతున్నాడు. యెహోవా విమోచించేటప్పుడు మనుషుల సాయం అక్కర్లేదు, ఆయన మాట మాత్రం చాలు. ఈ నూతన దిన ప్రయాణాన్ని ఆరంభిస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మీయ స్థితి, నీ ప్రయాణం ఏ ప్రకారముగా సాగుతుందో ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకో. ఇంకను దేవునికి దూరంగా, ఆయన మాటలకు దూరంగా
ఆయన పరిచర్యకు దూరంగా నువ్వు జీవిస్తున్నావేమో. అంతా బాగానే ఉందిలే, పర్వాలేదులే అని నీ వెన్ను నువ్వు తట్టుకొని తృప్తి పడుతున్నావేమో. నిశ్శబ్దంలో నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. నీవు బందీగా ఈ లోకానికి, ఈ లోకాధిపతికి నువ్వు బందీగా ఉన్నావు. ఆశీర్వాదమైన మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను విడిపించినప్పుడు శత్రువు నీ దగ్గర దొంగిలించిన నీ ఆరోగ్యాన్ని, గౌరవాన్ని, ఆర్థిక స్థితిని దేవుడు రెట్టింపుగా నీకు ఇస్తాడు. నీవింతవరకు భయంగా జీవిస్తున్న పరిస్థితి నుండి విమోచింపబడిన వ్యక్తిగా లోకమంటే భయము లేకుండా నువ్వు జీవించగలవు, ప్రయాణాన్ని కొనసాగించగలవు. ఎందుకంటే నీ వెనుక సర్వశక్తిమంతుడు ఉన్నాడని నువ్వు అనుభవపూర్వకముగా ఎరిగిన వానిగా ఉంటావు. మూడవదిగా, నువ్వు గొప్ప సాక్షిగా మారుతావు. నీ విడుదల చూసి లోకమే ఆశ్చర్యపోతుంది. ఈ ఉదయకాలాన్ని ఆరంభిస్తున్నటువంటి నీవు ఒకవేళ నువ్వు బబులోన్లో ఉన్నావనే భయం ఉన్నదేమో, భయపడకు. అక్కడే నీ విమోచన మొదలవుతుంది. ఎవరైతే పాపపు బంధకాల్లో, అప్పులో, ఊబిలో, శాపాల్లో ఉన్నారో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే మీ చెయ్యి పైకెత్తి, ప్రవ్వా నన్ను విమోచించు అని అడగండి. నీవు బందీగా ఈ వీడియో చూడటం మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ జయశీలునిగా ఈ వీడియోను ముగించబోతున్నావు. దేవుడు అనుగ్రహించే ప్రతి గొప్ప దీవెన స్వతంత్రించుకునేలాగన విశ్వాసముతో ప్రార్థన చేస్తూ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ మాటలు వింటున్న నీ ప్రతి బిడ్డ మీద ఉన్న ప్రతి అంధకార శక్తిని, శత్రువు యొక్క బంధకాన్ని యేసు నామములో తెంచివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడిన వాగ్దానం వారి జీవితంలో ఇప్పుడే నెరవేరునుగాక. ప్రతి విధమైనటువంటి మానసిక ఒత్తిడి నుండి, అనారోగ్యము నుండి, అప్పుల బాధ నుండి వారికి విమోచన, విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ నీతిగల దక్షిణ హస్తముతో ఆదుకొని గొప్ప ఆశీర్వాదానికి వారసులుగా, అనేక మందికి దీవెనకరముగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.